Good morning, all of you. So, participants అంతా ఏం చేస్తారంటే మీ వీడియో ఆన్ చేసి ఆడియో మ్యూట్ పెట్టండి so that I can see everyone. క్లాస్ స్టార్ట్ అయిందమ్మా. So, good morning to you all. All of you, videos on చేయండి. Videos on చేసి ఆడియో మ్యూట్ లో పెట్టండి. Okay. క్లాస్ స్టార్ట్ అయింది. పిల్లలు ఏం చేస్తున్నారు? ఉన్నారా? ఇదే 2 9 నుంచి 11. 9 నుంచి 9 నుంచి 10 ఒకటి, 10 నుంచి 11:15 ఒకటి. సో అందరూ మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. వీడియోస్ ఆన్ చేసి ఆడియోస్ మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. So today's session, yesterday actually we started communication at various places in English. So please. సార్ ఇప్పుడు మనకి ఆడియో ఇది ఎలాగా వస్తుంది? జూమ్ యాప్ లో వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఆడియో రావటం లేదు. ఒక నిమిషం అయినట్టుకుంది. ఇప్పుడు ఎక్కడ వీడియో మ్యూట్ లో పెడితే మరి మనకు వినిపించాలి కదా క్లాస్. అదే అన్మ్యూట్ లో పెట్టుకుంటుంది. మేడం మ్యూట్ లో పెట్టిన క్లాస్ వినిపిస్తుంది మేడం మీకు. So thank you all of you for being in mute. So today we are discussing about communication in English at various places. So why only in English? Because English is a lingua franca. Means it is a common language to communicate with different persons and with different countries or within the country. So learning English is important nowadays. Why? Because it is a lingua franca, and as we are developing and we have to learn more things. For all these things, it is needed to learn English. So for this, I'll ask you a question. ఇప్పుడు నేను ఒక కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాను, మ్యూజిక్ సింగింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. సో సింగింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను దాన్ని ప్రాక్టీస్ చేయాలి. సో నేను ఎలా ప్రాక్టీస్ చేస్తున్నానంటే ఆ సాంగ్ ని 10 times రాస్తూ ఉన్నాను లిరిక్స్ కోసం. 10 times రాస్తూ ఫైనల్ డే ఐవ్ గాన్ టు సింగ్ ఎ సాంగ్. సో నేను ప్రాక్టీస్ చేసింది కరెక్టేనా? రిప్లై త్రూ ద చాట్ బాక్స్. మ్యూజిక్ కాంపిటీషన్ లో నేను పాట పాడాలి. దానికోసం నేను ఏం చేశానంటే దానికోసం ప్రాక్టీస్ కోసం అని చెప్పి ఒక 10 times అదే సాంగ్ రాస్తూ ఉన్నాను. సో ఫైనల్ డే నేను వెళ్ళి ఆ పాట పాడేశాను. సో నేను ప్రాక్టీస్ చేసిన పద్ధతి కరెక్టేనా? మ్యూజిక్ కాంపిటీషన్ కి వెళ్తూ నేను హలో, సో చాట్ బాక్స్ లో రిప్లై చేయండి అమ్మా ఎవరైనా. హలో, సో దాస్ mama, so you please unmute yourself. సో నేను సింగింగ్ కాంపిటీషన్ కి వెళ్తూ బిఫోర్ ప్రాక్టీసింగ్ కోసం నేను ఆ సాంగ్ ని 10 times రాస్తూ కూర్చున్నాను. అండ్ ఫైనల్ డే నేను ఐ హావ్ గాన్ టు సింగ్ దట్ సాంగ్. నేను కరెక్ట్ గా పాడగలనా? అండ్ ద వే ఐ ప్రాక్టీస్ ఇస్ కరెక్ట్.
సో నేను ప్రాక్టీస్ చేసిన పద్ధతి కరెక్టేనా? సో ఎనీబడి కెన్ రెస్పాండ్ త్రూ ద చాట్ బాక్స్. ఒక చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. సింగింగ్కి ముందు నేను ఆ పాటని రాస్తూ ఉన్నాను, లిరిక్స్ రాసుకుంటూ ఉన్నాను. ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేశాను. రాసి ప్రాక్టీస్ చేసి ఫైనల్ డే నేను వెళ్ళి పాడడానికి రెడీ అయిపోయాను. ఆఫ్ కోర్స్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, బట్ నేను ప్రాక్టీస్ అయింది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కరెక్టే. దిస్ ఇస్ ఫ్రమ్ వినీత్. బట్ నేను ప్రాక్టీస్ చేసిన పద్ధతి కరెక్టేనా? హౌ ఐ ప్రాక్టీస్డ్ అది కరెక్టేనా? పాడడానికి నేను బిఫోర్ ఆ సాంగ్ 10 టైమ్స్ రాస్తూ ఉన్నాను. నేను 10 టైమ్స్ సాంగ్ని రాస్తే నేను అక్కడికి వెళ్ళి పాడగలనా? యా, వెరీ గుడ్ వినీత్. దిస్ ఇస్ ఎస్, యు ఆర్ రైట్. యూ హ్యావ్ టు సింగ్. నేను పాడాలి అంటే దానికి ప్రాక్టీస్ ఏంటి? పాడితేనే నేను పర్ఫెక్ట్గా అక్కడికి వెళ్ళి, అంటే రాసి ప్రాక్టీస్ చేయకూడదు, పాడి ప్రాక్టీస్ చేయాలి. ఎస్, యు ఆర్ రైట్. ఎస్. కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, బికాస్ వీఆర్ లెర్నింగ్ టు కమ్యూనికేట్ త్రూ ఇంగ్లీష్. సో వీఆర్ లెర్నింగ్ ఓరల్ ప్రాక్టీస్ ఇక్కడ నేర్చుకుంటున్నాం, అండ్ వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ టు స్పీక్. సో స్పీకింగ్కి బెటర్ ఏంటంటే మీరు మాట్లాడితేనే, when you speak, that is the correct process. Okay, you know, written English, many of you can write the spellings without mistakes, and you can write the sentences, you can write essay writing, everything you can write. Only thing is you're unable to speak properly, fluently. Means you can speak but unable to speak fluently. Why? Because you're not practicing in a proper way. So song ki practice పాడటమే ఎలాగో మాట్లాడడమే ప్రాక్టీస్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. అంటే మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకుని వెన్ ఎవర్ ఐ ఆస్క్, ఎవరినైతే నేను అడుగుతానో, లేకపోతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. సో దే ట్రై టు స్పీక్. మాట్లాడడం వల్ల యూ కెన్ లెర్న్ స్పీకింగ్. ఓకే, అందరికీ అర్థమైందా? వై ఐ said this example. So today we are learning about English at various places. So various places lo, what is the process and how can we speak, and what is the conversation will be there at various places, and how can we converse. So I think today in this session we are going to learn about the conversation at banks, post office and railway station. So we are going to learn about the conversation at banks, post office and railway stations. So before learning to converse, first we must know what transactions will be taken place at that place. A particular places lo em jarugutayana awareness we should have. So coming to banks ఉన్నాయి కదా, బ్యాంక్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి? సో బ్యాంక్స్ ఎవరైనా విజిట్ చేశారా? బ్యాంక్స్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి? అండ్ సో షేర్ దట్ ఇన్ఫర్మేషన్. బ్యాంక్స్ లో ఏమేమి జరుగుతుంది అన్న విషయాన్ని ఎవరు చెప్తారు నాకు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. వన్ ఆఫ్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. One of you please raise your hand. Yeah, Vinit Kumar. Okay, you unmute yourself and you can speak. So bank lo jarige transactions enti? Vinit, please speak. Hello, madam. Good morning, madam. Good morning, sir. Madam, I am from Vidalur, madam. Government Junior College, Vidalur. Happy to see you, sir. Thank you, madam. Madam, in bank we can see the transactions like depositing and also withdrawing, madam. Yes, sir. Depositing, withdrawing, and yes, sir. If you want to take a DD also, you can have our DD. Yes, sir. Like that, madam.
And along with that, we have some staff members and banks also providing some services like checks also we can Yes, and yes, also we can- on behalf of us bank pay some money to the others, and that is Those also one also. transactions, and it is a Yes, ma'am. completely service sector. Yes, sir. Thank you, Yes. sir. Okay, ma'am. Yes. Thank you, sir. And anybody can respond that whom can you tell the staff members of the bank whom we can see and elanti staff members ఎవరెవరు ఉంటారు? Can anybody please raise your hand? Okay. First, if you want to open a bank account, so as a student you want to open a bank account, you visit to the bank. So after going to the bank, what you do? Bank account open చేయాలనుకుంటున్నారు. So whom you meet after going to the bank? Has anybody a bank account? Students, can you please respond? So bank account. Okay. Bank account. Yeah, someone responded, please. So please. Someone has responded. Yeah, very good. Government Junior College Girls Srikakulam. One of you, please. You can speak. మేనేజర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీట్ అవ్వాలి. Yeah, very good. We have to meet manager. Very good. No. Next. తర్వాత అప్లికేషన్ ని ఫిల్అప్ చేయాలి మాకు తెలిసినంత వరకు. Very good. Very good. Yeah, you're correct. So you have used maximum words in English. Okay. First, you meet manager. Then manager will ask you why you are there. So how can I help with you? And what do you want? Manager will ask you, what do you want? Then you reply that I want to open a bank account. Yeah, very good. Very good. So two members from you, two girls, bank manager and one person is as a customer. So ఇద్దరు అలా కాన్వర్స్ చేయండి మీ గ్రూప్ లో. You have many girls కదా? So ఎవరైనా ఇద్దరు. Yeah, very good. Yeah, very good. So may I know your names? I am manager. I am customer. Very good. Very good. So customer, you entered in the bank. Good morning, sir. Good morning. Sir, I want to open one bank account. Okay. Okay. What should I do To to open bank account? So do you know to open a bank account? Yeah, I'll tell you what you need. To open a bank account, you need your Aadhaar number, Aadhaar card, PAN card, Ration. and no need of ration card, Aadhaar card, PAN card, and 2 passport size photos. And along with that, you have to fill an application form. Okay. So you have to tell to her. So you are a manager, right? So yeah, you can say like this. To open a bank account, you need to open a bank account, you need to submit your bank card, Aadhaar card, PAN card, Aadhaar card, PAN card, 2 size passport size photos, and you need to fill an application form. So she is telling you, and manager told you that you need to submit these things. So do you have all those things, customer? Yes, sir. Do you have all those things with you? Yes, ma'am, I have. You have. So what next? What next? You have to tell that. What next means? And will you have to give an application form. So you said that
You need Aadhaar card, PAN card, and 2 passport size photos, and need to fill an application form. Am I right? So after that, your customer has to fill a application form. Right. Right. Yeah, and along with that, to open an account, we need 1,000 rupees. Yes, yes, 1,000 rupees. 1,000 rupees. Minimum balance you have to maintain 1,000 rupees. Yes, you're right. May I know your names? May I know your names? Manager name? Who is the manager? Divya ma'am. Divya manager. And customer? G Lakshmi ma'am. G Lakshmi. Very good. Lakshmi and Divya. Divya. See Divya. Very good. You participated very well. Thank you for your participation. Very good. Very good. So you have seen this conversation between customer and the manager, right? Anybody else from any college? ఎవరైనా అలా చేస్తారా? ఇంకెవరైనా 2 persons, any 2 persons from any college, like Divya and Sri Lakshmi? Yes, yes, I can able to see them, sir. So Sompeta College, Srikakulam. Yes, Government Junior College. So any two can. Yes. Yeah, who is the manager and who is the customer here? May I know who is the manager and who is the customer? Any two can. So who is the manager and who is the customer here? Yeah, who will participate? Who will participate? Girl with specs is a manager. Girl with the specs from Government Junior College, Sompeta. Madam. Hello, madam. So both of Good you. morning, madam. Good morning, sir. Good morning. And both of you, girl with the specs is the manager and the girl with the red chuni is a customer. May I know your names? Customer. Pallavi, ma'am. Pallavi, bank manager Pallavi, and customer? Shriya Sahu. Shriya Sahu. Shriya, very good. Yeah, very good. Will you do the same? How they have done? So, okay, start. Okay, start. Yes, start. So very good to see your smiling faces now. So yeah, now customer entered into the bank. Customer entered into the bank. So he directly met with the manager. So next. So first manager, you can ask your customer, how can I help you? And what do you want? You can use these phrases. So I'm telling you the phrases. You listen me. How can I help you? Good morning, manager. Madam, cheptunnaru. Yeah, good morning, manager. Very good. Shriya Sahu, first she greeted him. Good morning, manager. Good morning. And you have to give the reply. Yeah. Good Yeah, morning. very What good. do you want? What do you want? Yes. Yeah. Yes. What do I you want want? application form. So which application form you want? For bank opening account. To open a bank account. Yes. To open a bank account. She wants some details. Manager, you have to give the details to her. Which account you want? Yes. Which account you want? Yeah, yes, this is also to be Saving added. account. We have different accounts. We have savings account, current account, fixed deposit accounts. We have different. Okay.
Saving account. Savings account. Very good. Give application form. To open a savings account, what are needed? What are the things needed? So application form me Rivali, and she needs an account. So what she has to submit to you? One photo. Photo. Aadhaar number. code. Yeah, the bank is okay. Yes, you are right. Bank, after opening the bank account, you'll get IFSC code. Yeah, very good. Email ID. Yeah, email ID. Email ID will be written in the application form. You have a separate. Pin code. Pin code. Yes, okay. And along with that, she has to submit Aadhaar card and her PAN card, Aadhaar card, PAN card, and 2 passport size photos and 1 application form she has to fill up. Okay, these are the things. Now I'll show you the conversation. Okay, model conversation chupistanu. You try making that. Okay, I'll show you a model conversation. వీళ్ళే మనం రిజిస్టర్ చేసిన వాడు వేరే జిల్లాల్లో. Yeah, look at this conversation. Conversation ఒకసారి చూడండి. Look at that conversation. What is the conversation between manager and the customer? గోపి ఉన్నాడా? Already you have conversed, but with proper sentences you can converse by looking at this. Practice. Okay, ma'am. Okay. Okay, will you do it? Will you do it now by looking at this? అసలు ఒప్పుకోవటం లేదు. So ఇది చూసి ఇప్పుడు ట్రై చేయండి. ఇది చూసి ఇప్పుడు ట్రై చేయండి. Okay. Manager dialects and customers. Yeah. What can I help you with? Would like to open a bank account. What kind would like to open? I need a saving account. Would you also like to open a current account? That's fine. In order to open this account, you need to deposit a minimum of 1,000 rupees along with your Aadhaar card, PIN card, and 2 PAN passport card. size photos. Yes. So this is the conversation between the manager and the customer to open a bank account. So we have remaining things also. And the next one, look at the next one. So now, look at this. I have all that you mentioned. I will set up your accounts for you right now. I have 3,000 with me. Make sure to put 1,500 in each account. So what is the minimum balance is 1,000, and now we can also change these sentences here. So manager, what can I help you with అనుంది కదా, అక్కడ మనం మేనేజర్ ఇదే ఫ్రేజ్ తో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని కూడా అడగొచ్చు. వాట్ యు వాంట్ అని అడగొచ్చు. So we can change different phrases here. And change. How can I help you అని అడగొచ్చు. What do you want అని అడగొచ్చు. Yes, I would like to open a bank account. So okay, manager, what kind of account would you like to open? అన్నప్పుడు your customer నీకు ఐడియా ఉంటే I need a savings account. If you don't know the types of accounts, you're new to the bank, you can ask them what kind of accounts are available, sir. You can ask. Okay. You can ask the customer what kind of accounts are available. Apur manager have to give the description. We have 3 types of accounts here. కనీసం అరగంట విని తర్వాత ఎగ్జిట్ కాండి, అటెండెన్స్ పడుతుంది అంటున్నారు. రేపటి నుంచి తెచ్చుకో. రేపటి నుంచి 9 గంటలకే క్లాస్. Please. So manager have to give the description of the accounts. We have
savings account, current account, and a fixed deposit account. So then you can say that I would like to open a current account, a savings account, or a current account. ఏదైనా చెప్పొచ్చు. అంటే ఇది this is the model conversation. దీన్ని మనం ఇంకా బిల్డప్ చేయొచ్చు. Okay. Okay, thank you for your participation. Oh, so Charan raised his hand. So we'll give chance to Charan now. Charan? Charan, Charan raised your hand. Charan Sangapu. ఓకే, ఇప్పుడు మీరు విన్నారు కదా. నెక్స్ట్ ఇంకో చిన్న చేంజ్ చేద్దాం ఇక్కడ. ద కాన్వర్సేషన్ ఎలా కాన్వర్స్ చేద్దాం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్, ఇందులో కొన్ని చేంజెస్ సెంటెన్సెస్ చేంజ్ చేసి స్టార్ట్ చేయాలి. హియర్ మేనేజర్ వాట్ కెన్ ఐ హెల్ప్ యూ విత్ ఉంది కదా, అక్కడ హౌ కెన్ ఐ హెల్ప్ యూ, వాట్ డూ యూ వాంట్. సో ఇక్కడ చేంజెస్ చేస్తూ దీన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేయాలి. సో హూ విల్ టేక్ దట్ ఛాన్స్? Anybody can raise your hand. So yeah, Das Mama, you raised your hand. Yeah, you can unmute. Das Mama, you can unmute. Das Mama, you can unmute and you can speak. Do you have your partner with you to act as customer or a manager? Das Mama? Okay. So anybody else want to try this? సో ఈ కాన్వర్సేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని చూసి కాన్వర్స్ చేయడమే. ఎనీబడి ఎల్స్ ఇంకెవరైనా కాన్వర్స్ చేస్తారా? ఇంకెవరైనా ఆల్రెడీ ఇప్పుడు చేసిన కాలేజెస్ లో ఇంకెవరైనా పేర్స్ కూడా చేయొచ్చు. ఇంకెవరైనా అదర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎనీ కాలేజ్? Someone has raised their hand. Yeah. Okay. You can unmute and you can speak. Yeah, you're raising your hands. You're raising your hands but not speaking. Yeah, okay. Same. Divya. Yeah, you can speak. You both can speak. So Divya and Sri Divya, someone they raised. Please, who have raised their hands, respond please. Okay. Yeah, will you try government junior college? Yes, ma'am. We try. Yeah. You unmute and you can speak. You both Okay, can ma'am. speak. Okay, you both can speak. I am manager, ma'am.
Yeah, very good. Divya manager. I'm customer. Very good. Very good. Continue with that. I help you with. I would like to open a bank account. What kind would like to open? I What need kind a of account? savings account. I need a savings account. Would you also like to open a current account? That's fine. Manager. In order to open this account, you need to deposit form in minimum 1,000 along with your Aadhaar card, PAN card, two size off-size photos, photo size photos. I have all that you mentioned. I'll set up your account for you right now. I have rupees 3,000 with me. Make sure to put 1,500 in each account. Okay. Okay, this is the basic thing we have learned. Thank you both of you for your participation. So this is good. ఇప్పుడు దీన్ని ఇంప్రూవైజ్ చేసి ఇంకా మనం దానిలో వేరే డైలాగ్స్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు అండ్ వీ కెన్ చేంజ్ దట్. సో ఒక మీరు మేనేజర్కి మీరు వెళ్ళేటప్పుడు వాట్ ఆర్ ద డౌట్స్ యూ హ్యావ్, యూ గెట్ క్లారిఫికేషన్ ఫ్రమ్ యువర్ మేనేజర్. Bank, when you visit a bank to open a bank account, you have number of questions చాలా ఉంటాయి కదా. So you write those questions on the paper. సో మీకు బ్యాంక్ గురించి ఏమైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ పేపర్ మీద క్వశ్చన్స్, మేక్ ఎ నోట్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్. ఓకే, సో బిఫోర్ we'll discuss about this again also. We'll see about now the conversation at post office. So this is the model conversation at a bank. So we'll see, now we'll see about a conversation at a post office. So before making up a conversation at post office, we should know what things are going on at that place. ఇప్పుడు బ్యాంక్ అంటే డిపాజిట్ జరుగుతుంది, విత్డ్రాల్ జరుగుతాయి, అండ్ వీ హ్యావ్ సమ్ సర్వీసెస్, డీడీ సెండ్ చేస్తాం, చెక్స్ క్యాష్ చేసుకుంటాం. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి హ్యాపెన్ ఎట్ బ్యాంక్స్. నౌ విల్ సీ అబౌట్ పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్లో ఏమేమి జరుగుతాయని తెలిస్తే అప్పుడు మనం కాన్వర్స్ చేయడానికి బాగుంటుంది. అండ్ ఐ విల్ షో యూ దమ్ అండ్ యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దమ్. సార్ మ్యూట్ చేసేయండి. So we have these things. What are the postal services? Postal services anedi enti, and what are the postal services available is delivering mails, accepting deposits under small savings schemes, providing life insurance cover under postal life insurance and rural postal life insurance, and providing retail services like bill collection, sale of forms, etc. The Department of Post also acts as an agent for Government of India in discharging the other services for citizens such as Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme, wage disbursement and old age pension payments. And along with this, మనకి తెలుసు postal letters exchange చేస్తాము, and also we'll get stamps from that. And ఇంకా సర్వీసెస్ ఏంటంటే we have some deposit schemes కూడా ఉన్నాయి పోస్టల్లో. రికరింగ్ డిపాజిట్స్ కూడా మనకి పోస్టల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో దీస్ ఆర్ ద సర్వీసెస్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. సో నాట్ ఓన్లీ సెండింగ్ లెటర్స్ అండ్ మెయిల్స్, పార్సల్స్, అండ్ ఆల్సో బ్యాంక్స్ చేసే కొన్ని వర్క్స్ కూడా పోస్ట్ ఆఫీసెస్ చేస్తున్నాయి ఇప్పుడు. సో దీస్ ఆర్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద పోస్ట్ ఆఫీస్. విల్ సీ ఒక పర్సన్, ఒక కస్టమర్ వాంట్ టు సెండ్ ఎ మెయిల్ టు సమ్ అదర్ ప్లేస్. సో అప్పుడు ఎలా కాన్వర్సేషన్ ఉంటుంది అనేది విల్ హ్యావ్ అ మోడల్ పాయింట్. సో లుక్ ఎట్ దిస్ మోడల్. So this is the conversation between postal clerk and Vishnu, a person, when he went to send a mail to the post office.
పోస్ట్ ఆఫీస్ కి మెయిల్ పంపించడానికి వెళ్ళేటప్పుడు ఒక పోస్టల్ క్లర్క్ ఒక పర్సన్ కి సో ప్లీజ్ సంబడి హస్ ప్లీజ్ బీ ఇన్ మ్యూట్ ఆల్ ఆఫ్ యూ మా ప్లీజ్ బీ ఇన్ మ్యూట్. సో ఇక్కడ పోస్టల్ క్లర్క్ కి విష్ణుకి మధ్య కాన్వర్సేషన్ చూడండి. సో సేమ్ పోస్టల్ క్లర్క్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. సో ఇక్కడ కూడా మనం ఫ్రేజెస్ చేంజ్ చేయొచ్చు. అండ్ వాట్ వీ హ్యావ్ సీన్ బిఫోర్ ఇన్ కాన్వర్సేషన్ బిట్వీన్ కస్టమర్ అండ్ మేనేజర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ఇక్కడ ప్లేస్ ఉంది కదా. ఇన్ దిస్ వీ కెన్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ విత్, వాట్ డూ యూ వాంట్, may I help you, what do you want, you can ask. You can change these phrases. Next, Vishnu, I need to mail this package to New Delhi, please. It's a formal conversation kabatti please అన్న word మనం యూస్ చేస్తున్నాం. I need to mail this package to New Delhi. మనం ఇంకో I want to send this package to New Delhi. ఇక్కడ I need to mail this package to New Delhi and I want to send this package to New Delhi. I want to send I need to send this package to New Delhi. ఇక్కడ డిఫరెంట్ వర్డ్స్ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పోస్టల్ క్లర్క్. ఓకే, లెట్స్ సీ హౌ మచ్ ఇట్ వెయిస్. బిఫోర్ పోస్టల్లో మనకి ఒక మెయిల్స్ ఏమైనా సెండ్ చేసేటప్పుడు దే వెయ్ దట్ దాన్ని వెయిట్ ఎంత ఉంది అని చూసి అప్పుడు చేస్తారు. ఎందుకంటే బికాస్ అకార్డింగ్ టు ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దే విల్ చార్జ్ మనీ ఫర్ దాట్. సో ఓకే, లెట్స్ సీ హౌ మచ్ ఇట్ వెయిట్స్. It's about 500 grams. The weight of the package is 500 grams. If you send it by speed post, it will get there by tomorrow. Or you can send it by ordinary post and it will take 4 days to go there. Vishnu, 4 days is fine. How much will that be? So ఇక్కడ మనం ఇంకోటి కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ 4 days అన్నారు కదా, ఇక్కడ okay, oh, you can say that, oh, 4 days, it's more. I need to send this package urgent. So send it by speed post. You can change that dialogue also here. So look at this, postal clerk says that, okay, let's see how much it weighs. It's about 500 grams. You can change the weight of the package also. Okay, let's see how much it weighs. It's about 1000 grams weight. You can say like that. Then you can suggest the person, if you send it by speed post, it will get there by tomorrow. Or you can send it by ordinary post and it will take for 4 days to get there. So here Vishnu accepts to send it by ordinary post. You can change this sentence like this. Oh, is it for 4 days? No. It has to reach there earlier. So please send it by speed post. One for and you can add one more dialogue also for postal clerk. Okay, through post office it costs more. Is it okay for you? Then Vishnu can say, yes, it's okay for me because I need to send it as early as possible. So then postal clerk says that now this is 142 is for ordinary post. 142 is for ordinary post, and you can say that for speed post, for speed post it can be 500. Then you can say, do you need anything else, Vishnu? Oh yeah, I almost forgot, I need a few stamps too. I have a hobby of collecting stamps. You can add like this. You can stop this conversation like here also, Vishnu. When postal clerk asked, do you need anything else, Vishnu can say, yeah, no, I don't want anything. I just came here to mail this package. Just అక్కడితో ఆగిపోతుంది కాన్వర్సేషన్. లేదు, ఇంకా దాని we are making it more like, oh yeah, I almost forgot, I need few stamps too. I have a hobby of collecting stamps. And postal clerk says, okay, your total comes to 182.
Means they are charging 40 rupees for stamps. Okay. Okay, will anyone practice this one? Two types ఒకటి as it is గా ప్రాక్టీస్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ ఇస్ నేను చేంజెస్ చెప్పాను కదా ఆ చేంజెస్ ఏమైనా చేస్తూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో who will take that turn? Anybody can raise your hand. So ఇంతవరకు girls have taken the chance. So any boy participants? Boys ready to take this chance? ఎవరైనా బాయ్స్ పార్టిసిపేట్ చేస్తారా టు కాన్వర్స్ దిస్ రిగార్డింగ్ దిస్? Anybody else? Okay. So Jyoti, Patana Jyoti. Yes, ma'am. Yeah, very good. After many days, I heard your voice. Yeah, ma'am. Yeah. Will you try this? Do you have any partner with you? No, Jyoti? ma'am. Yes, ma'am. Yeah, then you can. One is as post clerk and another one is in the name of Vishnu. We can say her name. Who will be the postal clerk and who will be that customer there? Jyoti? Yes, ma'am. Tell me, ma'am. Yes. Who is your friend with you there? Yes, Swati, ma'am. Landa Swati. Okay. Yeah, this is a conversation between postal clerk Jyoti and Swati. Swati and Jyoti. Swati and Jyoti. You read this one. You read at this. By looking at this, you can read. One is, I think you have already seen a model conversation by other college students. And Sri Divya and Lakshmi. So will you start, Jyoti? Jyoti, will you start? Jyoti కాదు. Yeah, Madam, no, ma'am. No, ma'am. Okay. ఎవరైనా చెప్పొచ్చు. You can. మేడం ఎవరైనా చెప్పిన తర్వాత చెప్తాను మేడం. ఇలానే చెప్పాలి మేడం, ఇలానే చెప్పాలి. ఇప్పుడు మీరు పెట్టింది పోస్టల్ క్లర్క్ విష్ణు. ఓకే, మీరు దాన్ని మోడిఫై చేసి చెప్పొచ్చు, ఇలాగా కూడా చెప్పొచ్చు. Okay, ma'am. Yeah, you can start. విష్ణు. I am postal clerk, ma'am. Yeah, very I'm good. Vishnu, ma'am. Okay, you can. What can I do? I need to. Hello. Anybody can practice this one. Maybe they might have any network issue. So ఇంకెవరైనా ట్రై Mail చేస్తారా? this package. Okay, let's see here how much it's about 500 grams. If you send to by speed post, it will get There by tomorrow. there by tomorrow, or you can send it by ordinary post and it will take 4 days to get here. Good to get there. 4 days is fine. How much will that be? 142 rupees. 140 140 rupees. Anything Oh yeah, I almost forgot. I need a few stamps too. I have a hobby of collecting stamps. okay, comes at 182 rupees. Yeah, very good. Very good.
May I know your names? May I know your names? My name is Divya, ma'am. My name is Lakshmi, ma'am. Okay, Divya From and Job Lakshmi. Junior College. Yeah, very good. Srikakulam. Yes, very good, Divya and Lakshmi. Lakshmi. Yes. Now, Government Junior College Sompeta raised their hand. Then you Yes, can participate. Yes, you can. postal clerk, ma'am. I am Vishnu, ma'am. Yeah, very good. What can I do for you? I need to mail this package to New Delhi. Please. Okay, let's see how much it weighs. It's about 500 grams. If you send it by speed post, it will get there by tomorrow. Or you can send it by ordinary post and it will take 4 days to get there. 4 days in fine. How much will that be? 140 rupees. 140 rupees. Do you needed anything else? Oh yeah, I almost forget. I need a few stamps too. I had to hobby of collecting stamps. Okay, your total comes to 182 rupees. Yeah, very good. Very good, both of you, and you have participated again. ఇప్పుడు ఇంకో దీనిలో చిన్న చేంజెస్ చేద్దాం. చేంజెస్ ఏంటంటే ఇక్కడ నేమ్ మార్చండి. ఇన్స్టెడ్ ఆఫ్ న్యూ ఢిల్లీ యూ కెన్ కీప్ ఎనీ అదర్ నేమ్. యూ కెన్ సబ్స్టిట్యూట్ విత్ ఎనీ అదర్ ప్లేస్. న్యూ ఢిల్లీ ప్లేస్లో వేరే నేమ్ పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ విష్ణు ఆర్డినరీ పోస్ట్ ప్రిఫర్ చేశాడు కదా, ఇక్కడ విష్ణు స్పీడ్ పోస్ట్ కావాలన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏమో పోస్టల్ క్లర్క్. స్పీడ్ పోస్ట్ అంటే ఇట్ కాస్ట్ మోర్ కదా, సో యూ హ్యావ్ టు టెల్ దట్ పోస్టల్ క్లర్క్ హ్యాస్ టు టెల్ దట్ ఫర్ స్పీడ్ పోస్ట్ యూ హ్యావ్ టు పే మోర్. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? ఎస్, ఇట్స్ ఓకే ఫర్ మీ అండ్ మేక్ ఇట్ త్రూ స్పీడ్ పోస్ట్. సో ఇక్కడతో ఆగిపోవాలి. అండ్ హూ విల్ టేక్ దిస్ ఛాన్స్? ఇక్కడ ఏంటంటే ప్లేస్ మార్చండి. న్యూ ఢిల్లీ ప్లేస్లో వేరే ఊరు పేరు పెట్టండి. వన్ థింగ్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ విష్ణు డైలాగ్ వచ్చేటప్పటికి ఆర్డినరీ పోస్ట్కి యాక్సెప్ట్ చేశాడు కదా, ఇక్కడ ఆర్డినరీ పోస్ట్ కాదు స్పీడ్ పోస్ట్ కావాలని చెప్పాలి. ఓకేనా? స్పీడ్ పోస్ట్ చెప్పాలి. స్పీడ్ పోస్ట్ అన్నప్పుడు పోస్టల్ క్లర్క్ ఇంకో డైలాగ్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా. ఏంటంటే స్పీడ్ పోస్ట్ కాస్ట్ మోర్ than ordinary post. Do you agree? Is it okay with you? Is it okay with you అని అడగాలి. అడిగిన తర్వాత అప్పుడు ఆ అమౌంట్ మీకు నచ్చిన అమౌంట్ చెప్పండి. మోర్ దెన్ 142 ఉండాలి. ఓకేనా? ఇది యాడ్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. బట్ ఇక్కడ వరకు ఈ చేంజెస్ తో ఒక కాన్వర్సేషన్ చేయాలి. ఓకేనా? సో ఎనీబడి చేస్తారా ఈ చేంజెస్ తో? చేంజెస్ ఏంటంటే న్యూ ఢిల్లీ ప్లేస్ లో వేరే ఊరు పేరు పెట్టండి. ఫస్ట్ చేంజ్ ఇస్ న్యూ ఢిల్లీ ప్లేస్ లో వేరే ఊరు పెట్టాలి. ఇక్కడ ఈ కాన్వర్సేషన్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటది పోస్టల్ క్లర్క్ది. ఇక్కడ విష్ణు దగ్గర వచ్చినప్పటికీ చేంజ్ ఏమవుద్దంటే నో, ఐ వాంట్ సెండ్ బై స్పీడ్ పోస్ట్ because this has to reach there as early as possible, as soon as possible or as early as possible. How much will that be? Next, postal clerk tells that for speed post it costs more than ordinary post. Is it okay for you? Next, Vishnu dialogue. Yes. Next, you have to tell the amount more than this 142. Okay. So who will try with these changes? Who will try with these changes? ఎవరు ట్రై చేస్తారు? ఎనీబడి కెన్. ఎవరైనా ట్రై చేస్తారా? ట్రై చేయాలి. One should try it. Yeah, someone has unmuted.
So Government Junior College, Kovuru, Nellore district. Want to try this? Very good. So you can try. Government Junior College, Kovuru, Nellore district. They want to try this. Yes, you can. Please unmute your mics and you can. Please, Government Junior College, Kovuru, Nellore district. Hello. Hello. Madam. Hello. Madam, Yes. they are feeling shy, madam. They are unable to read, madam. Okay, sir. Let them just. They have no need to switch on their mics. Sorry, switch on their cameras. Cameras switch on చేయకుండా at least voice ఇమ్మని చెప్పండి సార్. వాయిస్ ఏం ఇస్తారా? పోనీ కెమెరా లేకుండా జస్ట్ వాయిస్ ఓకేనా? కెమెరా వద్దు, పోనీ వాయిస్ ఇమ్మని చెప్పండి సార్. నేను చెప్తాలే చదువురా. Just you can read them at least. Okay, madam, shall we read? Yeah, yes, sir. Postal clerk. Vishnu. Postal clerk, what can I do for you? Vishnu, I need to mail this package to New Delhi, please. New Delhi కాకుండా వేరే చూపేదాన్ని some other name. నెల్లూరు. I need to mail this package to Nellore, please. Very Postal good. clerk. Okay, let's see how much it weighs. It is about 500 grams. If you can send it by speed post, it will get there by tomorrow, or you can send it by ordinary post. It will take 4 days to get there. 4 days is fine. How much will that be? Okay, అక్కడ ఏం చెప్పాలంటే విష్ణు I want to send it by speed post అని చెప్పు. I want to send it by speed post. Post clerk. It may be some more amount for speed post. Okay అని చెప్పు. Okay. Yes, madam. Am I correct, madam? Yes, sir. You are really. I need to appreciate you, sir, that you made him speak. Okay. Then, Yes. postal clerk. It is about 190 rupees. Do you need anything else? No. Okay, it is enough, sir. Okay, it is enough. It is enough, sir. Post clerk. Okay, your total comes to rupees 182. Next page, madam. Yes, sir. It is the conversation ends here. Okay, thank you, madam. Okay, thank you. It's a model conversation, and so really encouraging them, sir, a lot. Thank you very much, madam. Thank you, sir. Yeah, someone, Sidhu raised a hand. Sidhu raised hand. Sidhu, will you participate? Yeah, very good, Sidhu. విజయ అనే అమ్మాయి రాలేదు సార్. విజయ. Sidhu, will you join? Will you take that chance? Okay, click cheste. You will get that, and you have to fill that form. దాంతో మీ అటెండెన్స్ మీరు అటెండ్ అయ్యారన్న ప్రూఫ్ ఉంటుంది. Your attendance proof is that one. So please fill that one. చాట్ బాక్స్ చూడండి అమ్మా. చాట్ బాక్స్ లో సార్ పేస్ట్ చేస్తారు ఇప్పుడు అది.
So all of you be in mute. All of you please be in mute. And ప్రిన్సిపల్స్ ఉన్నారు వాళ్ళకి ఆ లింక్ వాట్సాప్ చేసి దీంట్లో షేర్ చేసి ఫిల్ చేయించిన తర్వాత రెస్పాన్సెస్ వస్తాయి కదా దాన్ని బట్టి